నవీన గారు, లాస్ట్ టైం మనం జాయింట్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక ఉద్దేశంతో మాట్లాడారు. చాలామంది అప్రిషియేట్ చేశారు ఆ విషయం. ఈ రోజుల్లో ఎవరు అలా చెప్పరు, కానీ మీరు ఓపెన్గా ఫ్రాంక్గా ఫస్ట్ పెళ్ళైన ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే ఫ్యామిలీతో కలుస్తారు, కొంచెం ఆ టైం ఇవ్వండి అన్న ఉద్దేశంతో మీరు మాట్లాడారు. కానీ కొంతమందికి ఇది అర్థం కాలేదు. అర్థం కాని వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ఇంకాస్త వివరంగా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. రూపా, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడతామే తప్పించి అందరి గురించి మాట్లాడం. రైట్. ఆ రోజు మనం మాట్లాడుకున్నది కూడా ఏంటంటే, పిల్లలు కొత్తగా వచ్చే ఫ్యామిలీలో ఉన్న పిల్లలు జనరల్గా వచ్చిన కొత్త ఇంట్లో అడ్జస్ట్ అవటం కష్టం కాబట్టి దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ ఇన్ ఏ ఎమికబుల్ వే. పిల్లలకు కూడా ఆ స్పేస్ ఇస్తే కనుక వాళ్ళకి మనం అర్థమవుతాం, మనం వాళ్ళకి అర్థమవుతారు. రెండోది, వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక బాండింగ్ క్రియేట్ అవుతుంది అని చెప్పింది కొంతమంది ఫ్యామిలీస్ గురించి, ఒక సిచ్యువేషన్ డీల్ చేసే ఫ్యామిలీస్ గురించి. కొత్తగా వచ్చిన పిల్ల అడ్జస్ట్ అవ్వలేకపోతున్న టైంలో మాతోనే ఉండాలని గట్టిగా పట్టుకుని లేని కాంప్లికేషన్స్కి వెళ్ళటం బెటరా, ఇలా వాళ్ళని సెపరేట్గా పెట్టి కొంచెం స్పేస్ ఇచ్చి తర్వాత గెట్ బ్యాక్ అవ్వటం బెటరా అన్న దాని మీద మనం మాట్లాడుకున్నాం. బట్ జాయింట్ ఫ్యామిలీస్కి నేను చెప్పిన దానికి అసలు సంబంధం లేదు. దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ దీస్ టూ థింగ్స్. జాయింట్ ఫ్యామిలీస్లో ఉండటానికి మించింది ఏం కావాలి? అందరూ ఉండగలగాలి కదా. సో జాయింట్ ఫ్యామిలీ కల్చరు పోతున్న జాయింట్ ఫ్యామిలీనే కావాలనుకుని వచ్చే పిల్లలు కూడా చాలామంది ఉంటారు. సో నేను మొన్న మాట్లాడిన దానికి జాయింట్ ఫ్యామిలీలో ఉండాలనుకునే వాళ్ళకి సంబంధం లేదు. ఒక కేటగిరీ పీపుల్ గురించి ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అలా డీల్ చేసుకుంటే మ్యారేజ్ సేవ్ అవుతుంది. మళ్ళీ గొడవలు వచ్చి మళ్ళీ వాళ్ళ సెపరేషన్స్ ఇవన్నీ వాళ్ళని సెపరేట్గా పెడితే బెటర్ కొత్తగా వచ్చే అమ్మాయి అన్నది ఒక థాట్ అబౌట్ ఫ్యూ ఫ్యామిలీస్. బట్ కమింగ్ టు జాయింట్ ఫ్యామిలీస్, దానిలో ఉండే ఎసెన్స్ వేరే, దానిలో ఉండే గొప్పతనం వేరే, దాన్ని మించింది లేదు. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ మా పిల్లల్ని కూడా మా పేరెంట్స్, మా గ్రాండ్ పేరెంట్స్ పెంచారు. మా నాయనమ్మ దగ్గర పెరిగారు పిల్లలు లిటరల్గా. కమ్ అండ్ స్టే విత్ అస్. సో వాళ్ళు దే యూస్ టు షేర్ ద బెడ్రూమ్ మా నాయనమ్మతో. తను చనిపోయినప్పుడు ఐ నో ఈవెన్ టుడే మై చిల్డ్రన్ ఆర్ సో ఎఫెక్టెడ్. దే హ్యావ్ సో మెనీ మెమరీస్ విత్ మై గ్రాండ్ మదర్ దాన్ మీ. సో జాయింట్ ఫ్యామిలీ కల్చర్ని నేను ఎప్పుడు ఎగెయినిస్ట్ కాదు. It's not about the people who want to be here. This is another side of the coin. So joint ఫ్యామిలీలో ఉండగలిగితే పిల్లలు చాలా హెల్తీగా పెరుగుతారు. మనకి వర్కింగ్ పీపుల్కి ఎస్పెషల్లీ ఇట్స్ అ బిగ్గెస్ట్ సపోర్ట్. అది మన ఇండియన్ కల్చర్లో ఇచ్చిన వరం యాక్చువల్గా చెప్పాలంటే. సో జాయింట్ ఫ్యామిలీలో ఉండగలిగి, ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద హౌసెస్లో ఉంటున్నప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉండటం ఇంకా ఈజీ. ఎవరి బెడ్రూమ్స్ వాళ్ళకుంటున్నాయి, ఎవరి కంఫర్ట్స్ వాళ్ళకుంటున్నాయి. కాకపోతే వచ్చే పిల్లలు కూడా దానికి యాక్సెప్టబుల్గా ఉంటే అంతకన్నా అదృష్టం ఇంకేమీ ఉండదు. అవును, జాయింట్ ఫ్యామిలీ మీద అంత మంచి అవగాహన ఉన్నవాళ్ళు ఆ వచ్చే అమ్మాయిని కూడా కలుపుకునే సొల్యూషన్ వెతుక్కోవాలి. కానీ ఎగ్జాక్ట్లీ ఆ డిఫరెన్సెస్ వచ్చేలాగా ప్రవర్తించకూడదు అనేది మన ఇంటెన్షన్. ఇప్పుడు నేను అంతకుముందు చెప్పినప్పుడు కూడా ఏం చెప్పాను, కొన్ని రోజులు పెట్టి అగైన్ కమ్ బ్యాక్ టు ద సేమ్ రూఫ్ కిందకు వస్తేనే బాగుంటుందని నేను అప్పుడు కూడా చెప్తున్నా. కాకపోతే అర్థం చేసుకునే స్పేస్ ఇవ్వటం కోసం ఈజ్ వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ బెటర్ టు కీప్ దెమ్ సెపరేట్ అని. సో జాయింట్ ఫ్యామిలీలో ఉండటం కన్నా అంతకన్నా ఏం కావాలి? అవును, చాలా హెల్దీ రిలేషన్షిప్స్ ఉంటాయి, కేరింగ్ ఉంటుంది. ఒకరికి ఏదన్నా వస్తే 10 మంది వచ్చి చూసుకుంటారు. చూడు రూపా, వర్క్ చేసుకునే వాళ్ళం పొద్దున్న వెళ్ళి సాయంకాలం వస్తాం. పిల్లల్ని అలా వదిలేయాల్సి వస్తుంది. ఉద్యోగాలు వదిలేసుకుని మనం ఇళ్లలో ఉండలేం. పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటే కనుక అంతకన్నా పిల్లలకి లెర్నింగ్ ప్రాసెస్ ఏముంటుంది? వాళ్ళకి ఓపిక ఎక్కువ, ప్రేమ ఎక్కువ. అదే ముందు వచ్చిన వాళ్ళకన్నా వెనక వచ్చిన కొమ్ములు ఇవి అంటారు కదా, సామెత ఉంది కదా. అలాగే మన మీద కన్నా చూపించిన పేషెన్స్ కన్నా కూడా వాళ్ళ పేషెన్స్ లెవెల్స్ ఆర్ వెరీ మచ్ మోర్ విత్ ద గ్రాండ్ చిల్డ్రన్. పిల్లలకు కావాల్సిన ప్యాంపరింగ్, వాళ్ళకి కావాల్సిన హెల్దీ ఫుడ్, వాళ్ళకి కావాల్సిన హెల్దీ అట్మాస్ఫియర్, మంచి చెడు, కట్టుకునే బట్ట దగ్గర నుంచి, టైమింగ్స్ దగ్గర నుంచి, నిద్ర లేపటం దగ్గర నుంచి, ఈవెన్ ద వెజిటబుల్స్ కానీ, ఫుడ్ కానీ వండి పెట్టడం కానీ, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం కానీ. మన దగ్గర టైం లేదు, ఉన్నా వాళ్ళకి చెప్పట్లేదు. సో పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు పెరుగుతున్నప్పుడు మనకు ఒక ధైర్యం, వాళ్ళు పెరిగే విధానంలో కూడా చాలా మార్పు ఉంటుంది. మనం పెంచిన దానికిను పెద్దవాళ్ళ దగ్గర పెరిగిన దానికిను. సో జాయింట్ ఫ్యామిలీస్కి నేను ఎప్పుడు ఎగెయినిస్ట్ కాదు రూపా. జాయింట్ ఫ్యామిలీస్ ఆర్ ద హెల్దీ వే ఆఫ్ హ్యావింగ్ ఏ ఫ్యామిలీ. కానీ అది ఆ కాన్సెప్ట్ నమ్ముకున్నాం కదా అని చెప్పి
లేని కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా పిల్లల్ని సెపరేట్గా పెట్టుకోగలిగే వాళ్ళు పెట్టుకుని తర్వాత ఒక రూఫ్ కిందకు వస్తే వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ సెపరేషన్స్ అన్నది వాజ్ మై థాట్ అంతే. సో చూసారు కదండి, ఎవరైతే ఈ ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ గురించి మేము మాట్లాడుకున్న డిస్కషన్ నచ్చక కామెంట్స్ పెట్టారో వాళ్ళని కూడా గౌరవించి మీకు కూడా అర్థం అవ్వాలని ఈరోజు ఈ డిస్కషన్ మళ్ళీ పెట్టాము. సో కాయిన్కి ఎప్పుడు ఒకవైపే చూడకండి, రెండో వైపు కూడా చూసి ఆలోచించండి. ఈ వీడియోస్ అన్నీ చేసేది మేము సమాజంలో ఒక అవగాహన కల్పించాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి సోషల్ సపోర్ట్ ఇవ్వడం కోసమే ఇంత టైం కేటాయించి చేస్తున్నాము. సో అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా సోషల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా మాకు కామెంట్స్ పెట్టండి. డిస్కస్ చేసి మీకు ఆన్సర్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ.